హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. టాప్ 6th టాప్ 5th ఎలిమినేషన్ జరిగిపోయింది. 4th ఎలిమినేషన్ మరి కాసేపట్లో జరిగిపోద్ది. ఈ రోజుకి ఈ 3 ఎలిమినేషన్లే. రేపు 3-2-1 చీఫ్ గెస్ట్ వచ్చి మహేష్ బాబు గారు. అండ్ నెంబర్ 1 అప్డేట్ ఆల్రెడీ నేను చిన్న అప్డేట్ ఇచ్చా. 90% పల్లవి ప్రశాంత్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సుత్తి లేకుండా నేను పాయింట్ చెప్పా. అండ్ 6th 5th ఎలిమినేషన్ అప్డేట్ గురించి చూస్తే 6th వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చూడండి. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు 6th పొజిషన్లో. ఎవరు సెలబ్రిటీస్ ఎవరు రాలేదు, డైరెక్ట్ ఎలిమినేషన్. అండ్ తర్వాత వచ్చి 5th పొజిషన్ వచ్చేసరికి ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయింది. ప్రియాంక జైన్ని రవితేజ గారు ఎలిమినేట్ చేశారు ఇక్కడ సెలబ్రిటీ ద్వారా. ఒక చిన్న శాండ్ టాస్క్ ఇలా పెట్టారు. ఆ పేపర్ మీద శాండ్ వేస్తే నేమ్ వచ్చినట్టు. సో అందులో ప్రియాంక జైన్ నేమ్ వచ్చి ప్రియాంక జైన్ గారు ఎలిమినేట్ అయ్యారు 5th పొజిషన్. 6th అంబటి అర్జున్, 5th ప్రియాంక జైన్. ఇంకా 4th ఉంది. 99% 4th ఎవరు ఎలిమినేట్ అవుతారు అది ఈరోజే అవుతారు. ఏ సెలబ్రిటీ ద్వారా ఏ ప్రాసెస్ ద్వారా తెలియదు. ఇంకా అప్డేట్ రాగానే వీడియో షార్ట్ రూపంలో చేస్తా. రేపు వచ్చేసరికి 3-2-1. ఫస్ట్ 90% చెప్పాను కదా, పల్లవి ప్రశాంత్ ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ అమర్ ఉంటాడు అని రన్నర్ అప్ పెద్ద టాక్. థర్డ్ శివాజీ అని ఇంకా క్లారిటీ లేదు. బట్ ఫస్ట్ అయితే 90% పల్లవి ప్రశాంత్ అనే టాక్. రేపు ఎలాగో 7-7:30 అరౌండ్ ఆ టైంకి తెలిసిపోద్ది. మనకి 10 o'clock చెప్తున్నా కూడా 7-7:30కి తెలిసిపోద్ది. బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఓట్స్ క్యాలిక్యులేట్ చేస్తే పల్లవి ప్రశాంత్కే హయ్యెస్ట్ వచ్చిందని ఇన్ఫో. అండ్ ఓట్స్ అందరికీ బీభత్సంగా పడ్డాయి. 6th పొజిషన్ వచ్చిన అంబటి అర్జున్కి 24-25 lakhs ఓట్స్ వచ్చాయి 14 daysలో. అంటే పర్ డే ఆల్మోస్ట్ 1.5-1.25 lakhs ఓట్స్ పడ్డాయి. అంత దారుణంగా పడ్డాయి. దీన్ని బట్టి ఫస్ట్ పర్సన్కి ఎన్ని ఓట్స్ వచ్చింటే ఆలోచించండి. సో ఇది అప్డేట్. సూట్ కేస్ ఆఫర్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. 4th పొజిషన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకే ఇంకా అప్డేట్ రాలే. 4th మ్యాక్స్ ఎవరైనా చెప్పాను కదా. నిన్న ఆల్రెడీ శ్రీముఖి వెళ్ళి అప్డేట్ ఇచ్చింది, ఆఫర్ ఇచ్చింది 10 lakhs ఆఫర్. అది ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారు. బట్ ఎవరు తీసుకోలేదు. బట్ 4th పొజిషన్కి ఏమైనా ఆఫర్ పెంచుతారా అనేది తెలియదు. ఒకవేళ పెంచితే ఎవరు తీసుకుంటారా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి కూడా 5 ఛాన్స్ ఉంటాయి. శివాజీ అయినా చెప్తాడు తీసుకో అని చెప్పి. తెలియదు, అది ఇంకా అప్డేట్ ఇంకా జరుగుతుంది ప్రాసెస్. అది అవగానే మీకు అప్డేట్ ఇస్తా. ఇది ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా టాప్ 1-2 దగ్గర మళ్ళీ సూట్ కేస్ ఆఫర్ ఏమైనా ఇస్తారా, అసలు టైటిల్ ఒకరికి అమౌంట్ ఒకరికి ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు ఉల్టా పుల్టా అని చెప్పి. ఆ అప్డేట్లు అన్నీ రేపే తెలుస్తాయి. బట్ 4th పొజిషన్కి ఏమైనా అమౌంట్ ఆఫర్ ఇచ్చారా లేదా అనేది ఇంకా అప్డేట్ లేదు. ఇంకా జరుగుతుంది కాబట్టి షూట్. అప్డేట్ రాగానే చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే అన్ని అప్డేట్స్ వస్తాయి. యాజ్ ఆఫ్ నో అయితే 6th మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. అంబటి అర్జున్ ఎలిమినేటెడ్ 100% కన్ఫర్మ్. 5th ప్రియాంక జైన్ 100% కన్ఫర్మ్. 4th ఇంకా కాసేపట్లో జరుగుతుంది. వెంటనే అప్డేట్ చేస్తా. అది మ్యాటర్.